ఏ దందా అయినా తీసుకొని రబ్బా. ఆఫర్ అంటేనే అడుగు పెడతారు, డిస్కౌంట్ అంటేనే ఉరుకొస్తారు. 10 రూపాయలు తక్కువ ఇస్తాం, 100 రూపాయలు తగ్గిస్తాం అంటేనే దందాలు నడుస్తాయి. ఫిక్స్డ్ రేట్లని బోర్డులు పెట్టిండ్రంటే ఈగలు చెప్పుకోవాల్సిందే. గందుకే కొత్త కొత్త ఇకమతులు చేస్తుంటారు వ్యాపారాలు చేస్తోళ్ళు. ఉన్న రేటు మీద ఓ 50 రూపాయలు ఎక్కువేసి 20 రూపాయలు తగ్గిస్తామని ఆఫర్ పెడుతుంటారు. కొనేటోళ్ళకు అగ్గొస్తుందని సంతోషం, అమ్మేటోళ్ళకు అట్లయినా లాభమే. గీలు సుత అదే తొవ్వల పోయినట్టున్నారు. వరెవ్వా, ఉపాయం అంటే కిది. రేట్లు పెంచాలే, ఆఫర్లు పెట్టాలే. మెట్రోలో మొన్న టికెట్ రేట్లు పెంచిందని పబ్లిక్ లొల్లి చేస్తున్నారు కదా. 100కి 10 రూపాయలు డిస్కౌంట్ ఇస్తున్నారు పెంచిన టికెట్ మీద. పాత రేట్ల మీద 2 రూపాయల కాంచెల్లి 15 రూపాయల దాకా పెంచిండ్రు. ఈ లెక్కన చూస్తే రూపాయికెళ్ళి 5 రూపాయలు తగ్గొచ్చు. కాకుంటే డిస్కౌంట్లు ఈ శనారంకెళ్ళి పెడతారట. పాత ఛార్జీలతోటి నడిపితే మాకు లాస్ వస్తుందని ఛార్జీలు పెంచిండ్రు 3 రోజుల కింద. కానీ అప్పటికే పబ్లిక్ ఎక్కుడు తగ్గించిరి. ఏసీ చక్కగా వేస్తలేరు, బోగీలు సరిపోతలేవు, నిలబడే జాగుంటలేదని చాలా మంది బస్సులు బండ్ల మీద ఓడు పెట్టే వరకు దినం 5 లక్షల మంది పోయేటోళ్ళు 50,000 మంది తగ్గిండ్రట. ప్యాసింజర్లను పెంచుకుంటానికి ఏం చేయాలనో ఆలోచన చేయక మనోళ్ళేమో టికెట్ రేట్లు పెంచిరి. ఈ 3 రోజుల సంధి ఇంకింత తగ్గొచ్చుడు. ఇక అస్సలకే తుట్టయ్యేటట్టుందనుకున్నారో ఏమో, మళ్ళా ఆఫర్లు డిస్కౌంట్ల బాట పట్టిండ్రు. ఎంత డిస్కౌంట్ ఇచ్చినా పాత రేట్ల ప్రకారం టికెట్ అయితే రాదు. చూడాలే మరి గీంత ఆఫర్ తోటి ప్యాసింజర్లు పెరుగుతారో.